బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ కు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా పోలీసులు అరెస్ట్ చేశారు. సర్చ్ వారెంట్ లేకుండా గెల్లు శ్రీనివాస్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. మహా టీవీ ఘటనపై అక్రమ కేసులు బనాయించారు. గెల్లు శ్రీనివాస్ అరెస్టుకు సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీ చూపించడం లేదంటున్న అడ్వకేట్ లక్ష్మణ్తో మా ప్రతినిధి యాసర్ ఫేస్ టు ఫేస్. వారిని అక్రమంగా అరెస్ట్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. అడ్వకేట్ లక్ష్మణ్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, గెల్లు శ్రీనివాస్ పై అక్రమ కేసులు పెట్టారు, దాన్ని ఎలా చూడవచ్చు? క్లియర్ గా మీరు అన్నట్టు ఇది ఇల్లీగల్ ఎఫ్ఐఆర్, ఇల్లీగల్ అరెస్ట్ అండ్ ఇల్లీగల్ డిటెన్షన్ కూడా అవుతుంది. క్లియర్ ఇక్కడ ఏంటంటే అదే విధంగా గెల్లు గారిని నిన్న ఈవినింగ్ అంటే నైట్ అవర్స్ లో కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. కస్టడీలోకి తీసుకున్నప్పుడు అసలు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, ఎందుకోసం ఇచ్చారు, అసలు గెల్లు గారికి ఆ కేసుకి ఏం సంబంధం ఉంది, గెల్లుని అసలు అట్లీస్ట్ ఎఫ్ఐఆర్ కాపీ షో చేయమన్నాము, ఎఫ్ఐఆర్ నెంబర్ షో చేయమన్నాము, అసలు రీజన్స్ చెప్పమంటే రీజన్స్ చెప్పట్లేదు, గ్రౌండ్స్ చెప్పమంటే గ్రౌండ్స్ చెప్పట్లేదు, ఎందుకోసం అరెస్ట్ చేసింది అనేది కూడా నేను ఇప్పటి వరకు టిల్ నౌ మా బీఆర్ఎస్ లీగల్ టీమ్ కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కావచ్చు, జూబ్లీహిల్స్ పోలీస్ అధికారులు కావచ్చు, ఇప్పటి వరకు ఏ కేసులో అరెస్ట్ చేసినారో ఇప్పటి వరకు మాకు కానీ గెల్లు గారికి సంబంధించిన కుటుంబ సభ్యులకు కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అందుకే దిస్ ఈజ్ ఎ ఇల్లీగల్ అరెస్ట్ అండ్ ఇల్లీగల్ ఆర్బిట్రరీ అని చెప్పి క్లియర్గా మేము డీజీపీ గారికి, అదేవిధంగా ఏసీపీకి, అదేవిధంగా కన్సర్న్ ఎస్హెచ్ఓ గారికి కూడా రాత్రి మెయిల్ ద్వారా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గెల్లు గారి అరెస్ట్ అనేది రాంగ్ అయినప్పుడు, వైలేషన్ మీరే వైలేట్ చేసినప్పుడు, అరెస్ట్ అనేది ప్రాపర్గా లేనప్పుడు గెల్లు గారిని ఇమీడియట్గా మీరు రిలీజ్ చేయమని చెప్పి డీజీపీ గారికి మేము రిక్వెస్ట్ లెటర్ కూడా పెట్టడం జరిగింది, డిమాండ్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే అట్లీస్ట్ సుప్రీంకోర్టు రీసెంట్గా అంటే తెలంగాణలో అందరికీ తెలవాలి, ఏదైనా వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. దట్ ఈస్ ద సుప్రీంకోర్టు గైడ్ లైన్స్. ఇప్పటి వరకు ఆన్లైన్లో కూడా ఎఫ్ఐఆర్ని అప్లోడ్ చేయలేదు. అట్లీస్ట్ ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా వాళ్ళు షో చేయట్లేదు. ఎఫ్ఐఆర్స్ మాకు అన్అఫీషియల్గా కొన్ని సెక్షన్స్ని, అంటే ఆ సెక్షన్స్ ఏంటంటే 331 క్లాస్ 5, 331 క్లాస్ 7, 109 క్లాస్ 1, 118 క్లాస్ 1, 126 అండ్ 124 అండ్ 79 3 and 5 బిఎన్ఎస్ఎస్ యాక్ట్. ఇందులో క్లియర్గా ఒక ట్రెస్ పాస్ కేసు, అదేవిధంగా ఒక అటెంప్ట్ మర్డర్ కేసు అనేది క్లియర్గా 309 క్లాస్ 1 అనే సెక్షన్ పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా గ్రీవియస్ హర్ట్ కావచ్చు, సింపుల్ హర్ట్ అయినట్టు కూడా ఆధారాలు లేవు. ఇక్కడ ఆధారాలు లేనప్పుడు కావాలని అంటే సెషన్ కోర్టు రిమాండ్ని యాక్సెప్ట్ చేయించుకోవడం కోసం పోలీసులు అక్రమంగా 109 క్లాస్ 1 అటెంప్ట్ మర్డర్ కేసుని గెల్లుకి అట్రాక్ట్ కాని సెక్షన్ పెట్టి రిమాండ్ చేసే అవకాశం ఉందని మాకు తెలుస్తుంది. ఏదైతే నిన్న గెల్లు శ్రీనివాస్ని తెలంగాణ భవన్ భారీగా పోలీసులు మోహరించి అక్రమంగా అరెస్ట్ చేసిన సందర్భాలను మనం చూస్తున్నాం. అంటే గెల్లు శ్రీనివాస్ ప్రధాన సూత్రధారి అని పోలీసులు ఎట్లా నిర్ధారించారు? అంటే క్లియర్ ఇక్కడ గెల్లు శ్రీనివాస్ ప్రధాన సూత్రధారి అనడానికి ఎలాంటి ఆధారాలు లేవండి. అదేవిధంగా మహా టీవీ మనం చూస్తున్నాము హరీష్, మహా టీవీ వాళ్ళు కేటీఆర్ గారికి సంబంధించి, కేసీఆర్ గారికి సంబంధించి ఇల్లీగల్ గా అంటే వాళ్ళు ఎలాంటి తమ్మునేల్స్ పెడుతున్నారు అనేది మనం క్లియర్ గా చూస్తాం. ఇవి షో చేయడానికి మాకే సిగ్గు అనిపిస్తుంది. అలాంటి తమ్మునేల్స్ పెట్టి మహా టీవీ వాళ్ళు కేటీఆర్ గారికి సంబంధించి, కేసీఆర్ గారికి సంబంధించిన ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తూ ఉన్న దౌర్భాగ్య స్థితిలో తెలంగాణ ఈ రోజు మగ్గుతున్నది. దానికి సంబంధించి సైబర్ క్రైమ్స్ లో మా మహిళ పావని గౌడ్, అదేవిధంగా మరికొందరు మహిళా నేతలు నిన్న సైబర్ క్రైమ్ బీఆర్ఎస్ లీగల్ టీం ఆధ్వర్యంలో మహిళా నేతలు అందరూ కలిసి సైబర్ క్రైమ్ లో నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ లో కూడా దాన్ని కంప్లైంట్ ని ఆన్లైన్ లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ చేయలేదు, ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయలేదు. కానీ కనీసం మీరు అన్నట్టు ప్రిలిమినరీ ఎంక్వైరీ కూడా అంటే ప్రాథమిక దర్యాప్తు కూడా జరగలేదు. కానీ ఇక్కడ గెల్లు శ్రీనివాస్ గారికి సంబంధం లేనటువంటి కేసులు అటెంప్ట్ మర్డర్ కేసు ఎలా పెడతారు, అట్రాక్ట్ కాని సెక్షన్లు ఎలా పెడతారు, 10 సంవత్సరాల లోపు 10 సంవత్సరాలు శిక్ష పడే సెక్షన్లు ఎలా పెడతారు, అదేవిధంగా కేటీఆర్ గారి ఇమేజ్ ను డ్యామేజ్ చేసేటువంటి మహా టీవీ మీద ఇప్పటివరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేరు, మా మహిళా నేతలు ఇచ్చిన కంప్లైంట్ ఆన్లైన్ చేశారు తూతూ మంత్రంగా, ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదు, అదే మహా టీవీకి ఇదే పోలీస్ అధికారులు ఎందుకు పోలేదు, ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలేదని మేము హోమ్ మినిస్టర్ని, అదేవిధంగా హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారిని కూడా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆయన ఆధ్వర్యంలో ఉంది కాబట్టి డీజీపీ గారి దృష్టికి ఇప్పటి వరకు తీసుకెళ్లాము. కనీసం ఎంక్వైరీ పర్పస్ లో అయినా సైబర్ క్రైమ్ పోలీసులు మహా టీవీని యాజమాన్యాన్ని సంప్రదించలేని పరిస్థితిలో ఈ రోజు మనం చూస్తున్నాం. ఇవాళ ఎలాంటి సర్చ్ వారెంట్ లేకుండా గెల్లు శ్రీనివాస్ ఇంట్లో సోదాలు నిర్వహించారు, భారీగా పోలీసులు మోహరించి ఒక యుద్ధ వాతావరణాన్ని పెంచారు. అంటే క్లియర్ గా మా బీఆర్ఎస్ లీగల్ టీం నేను, అదేవిధంగా వాళ్ళ కళ్యాణ్ గారు, అదేవిధంగా హరీష్ గారు క్లియర్ గా అపోజ్ చేయడం జరిగింది. ఎప్పుడైనా సెర్చ్ ప్రొసీడింగ్ ఉంటేనే, ఇప్పుడు వాళ్ళు సెక్షన్ అంటే అట్రాక్టివ్ అని సెక్షన్ పెడుతూ ప్రొసీడింగ్ లేకుండా ఇంట్లోకి ప్రవేశించడం అనేది ఇల్లీగల్ ట్రెస్ పాస్. అంటే పోలీసు వాళ్ళే ఇల్లీగల్ ట్రెస్ పాస్ చేయడం జరిగింది. నిజంగా ఇప్పుడు పోలీసు వాళ్ళు ఈ రోజు వచ్చిన ఇల్లు గెల్లు శ్రీనివాస్ గారి కాదు.
అంటే అనాథరైజ్డ్గా పోలీసు వాళ్ళే ట్రెస్పాస్ చేయడం జరిగింది. దాని మీద కూడా మేము ట్రెస్పాస్ కేసు పెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా మేము అపోజ్ చేసిన తర్వాత బీఆర్ఎస్ లీగల్ టీం క్లియర్గా అపోజ్ చేసిన తర్వాత సెర్చ్ ప్రొసీడింగ్ చేయకుండా క్యాన్సిల్ చేసి వాళ్ళు రిటర్న్ మళ్ళీ గెల్లు గారిని పిఎస్కి తీసుకురావడం జరిగింది. నిన్న బీఆర్ఎస్ నేతలు ఏదైతే మహా టీవీపై కంప్లైంట్ చేశారు CCS లో కానీ మరి పోలీస్ స్టేషన్లో, కానీ పోలీసు వాళ్ళు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు, ఎలాంటి కేసు నమోదు చేయలేదు. దాన్ని నిజంగా మేము ఈరోజు ఆదివారం కాబట్టి మేము చూస్తున్నాం. ఇప్పటి వరకు అంటే మహా టీవీ వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు, అంటే ఎవరు ఫిర్యాదు ఇచ్చారో కూడా ఇప్పటివరకు తెలియదు, కంప్లైంట్ పేరు కూడా తెలియదు. కానీ దాని మీద రకరకాల సెక్షన్లు, అత్యాయత్నం కేసు సెక్షన్లు, అంటే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టడము, అదేవిధంగా ఇచ్చిన కంప్లైంట్లో కనీసం పిటి కేసులు కూడా పెట్టలేదు. మేము ఇచ్చిన కేసులో దర్యాప్తు కూడా సులువు కాలేదు. దీని మీద 100% హైకోర్టులో మూవ్ చేస్తాం. రేపు హోమ్ మినిస్టర్ని, డీజీపీని పార్టీ చేస్తూ హైకోర్టులో మూవ్ చేస్తున్నాం. కన్సర్న్ హోమ్ మినిస్టర్ని కూడా రేపు పార్టీ చేసి హైకోర్టులో వేసే అవకాశం ఉంది. యాక్షన్ తీసుకోకపోతే నిజంగా పోలీసు వాళ్ళు దర్యాప్తు సక్రమంగా చేసి మహా టీవీ యాజమాన్యాన్ని కూడా కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మాత్రం మేము హైకోర్టును అప్రోచ్ కాలేము. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే మహా టీవీ ఘటనలో ఎలాంటి నోటీసులు లేకుండా, ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా గెల్లు శ్రీనివాస్ని అరెస్ట్ చేయడం అక్రమమని మన బీఆర్ఎస్ లీగల్ అడ్వకేట్లు కోరుతున్నారు. పోలీసులు ఇప్పటికైనా సెర్చ్ వారెంట్లు ఉండి సరైన దర్యాప్తు చేసి అరెస్ట్ చేయాలని కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సైదులతో యాసర్, టీ న్యూస్, హైదరాబాద్.